నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గత వారం 10 రోజులుగా శివాజీ కామెంట్స్ పై అనసూయ కౌంటర్, ఇందులోకి దూరిండు నా అన్వేషణ. ఇదే అంశం మాట్లాడదాం. మన హిట్ టీవీ స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే తమ్ముడు. మేడం, మొత్తం వారం 10 రోజులుగా అనసూయ దుమ్మైతే దులుపుతున్నారు. అసలు ముందుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది శివాజీ, దీన్ని కాంట్రవర్సీగా చేసింది అనసూయ, ఇక కంటెంట్ క్రియేట్ చేస్తుంది నా అన్వేషణ. సో శివాజీ నుంచి వస్తే, శివాజీ అన్న మాటల్లో నిజం ఉందా, కరెక్ట్ మాట్లాడాడా లేదా, ఏమంటారు? 100% నిజం ఉంది. ఆయన మాట్లాడిన భావం ఒకటే, కాకపోతే ఆయన 2 మాటలు దొరిలిండు. ఆ 2 మాటలను ఉపసంహరించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ వర్డ్స్ ఆల్రెడీ ఒక చిగిరి చిగిరి సాంగ్ లో కూడా ఉన్నాయి. సమంలో అనే మాట, ఇక ఆ మాట నువ్వు నేను మాట్లాడలేను ఒక ఆడపిల్లగా. సో నేను అనేది ఏంటంటే, తను వివరణ ఇచ్చుకున్నాడు. తను 100% చెప్పాల్సిందైతే చెప్పిండు. హీరోయిన్లో చెప్పిండు, అనసూయ చెప్పలే. అనసూయ అని పేరు పెట్టలేదు, లేకపోతే హీరోయిన్స్ పేరు కూడా పెట్టలేదు. ఆయన హావభావం చెప్పిండు, వింటరా వినరని తర్వాత ముచ్చట. అంతేగాని ఇవాళ ఏమైందంటే, దేశవ్యాప్తంగా అనసూయ, అప్పుడు 2 రాష్ట్రాలు తెలుసు కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అనసూయ పేరు ఫ్రీ పబ్లిసిటీ. హీరోయిన్ అట్లా రెడీ కాకపోతే సినిమాలు చూస్తారా? సినిమా వేరు, జీవితం వేరయ్యా. నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, బయట అంటున్నారు. బయట నేను ఒక మహిళగా, ఒక భారత స్త్రీగా నేను మహిళల గురించి మాట్లాడినా. సినిమాల మహిళల గురించి నేను మాట్లాడలే. సినిమాలు ఎట్లయినా ఉండొచ్చు అని కాదు, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్తా ఆగుతారు వాళ్ళు. నాకు అందులో ఒక సీన్ నాకు నచ్చదు, ఒక సీన్ నచ్చదు, సెన్సార్ నేను ఇప్పుడు సెన్సార్ బోర్డుని తప్పు పట్టినట్టు అవుతుంది. అవునా కదా? సెన్సార్ బోర్డు ఉన్నాకనే బయటకు వచ్చి సినిమా చూస్తాం మనం. సెన్సార్ బోర్డు ఓకే అని ఏ సర్టిఫికెట్ ఇచ్చినాకనే కదా మనకు. మరి ఆ సర్టిఫికెట్ ఇచ్చినాకనే మనము ఇది చూడాల్సి వస్తుంది. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకు మరి ఉండాలి. అట్లాంటి మూవీస్ తీసినప్పుడు వాళ్ళు ఉంటుంది, ఒక యంత్రాంగం ఉంటుంది, అవన్నీ ఉంటుంది. మిమ్మల్ని పర్సనల్ గా కౌంటర్ చేసి, నాకు పర్సనల్ గా ఎవరు చేయలేదండి. చేసినా నేను ఐ డోంట్ కేర్. నేను ఒక 10 మంది కోసం నా భావం చెప్పిన. ఆమె సపోర్ట్ గా నాగబాబు కూడా మాట్లాడుతుండగా శివాజీని తిడుతున్నాడు. నేను అనేది ఏంటంటే, నాగబాబు గారు ఒక మెగా ఫ్యామిలీ కుటుంబం, ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన అలా మాట్లాడొద్దు. ఎందుకు అంటే, ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అధ్యక్షుడు నాగబాబు గారు మామూలుగా నార్మల్ పర్సన్ అయితే నో ప్రాబ్లం. ఒక మెగా కుటుంబం అని ప్రెస్ మీట్ పెట్టిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండుకుంటూ వీరవనితలు జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? వాళ్ళే రిటర్న్ గా తిడుతున్నారు. ఒక్క కామెంట్ అన్న నాగబాబును నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని చూసావా తమ్ముడు? కామెంట్స్ చూడు నువ్వు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, జనాల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అట్లా అన్నప్పుడు అప్పుడు నీ అమ్మని అంటారు, నీ అయ్యని అంటారు, నీ బిడ్డని అంటారు, నీ అంటారు, సంథింగ్ అనుకుంటారు. నేను అనేది ఏంటంటే, ఏంది అయ్యా నువ్వు ఇట్లా చేసినావు, అందుకే నీ బిడ్డకి ఇట్లా అయ్యిందా అని అంటారు. నాగబాబు కూతుర్ని టార్గెట్ ఎవరు చెయ్యరు. నేను అనేది ఏంటంటే, స్వేచ్ఛ వల్లనే ఆ అమ్మాయి ఆ విధంగా తయారయ్యింది అంటే మన ఫేట్ అంటారా? దాంట్లో రాసిన దాన్ని మనము ఎవరైనా తప్పు పట్టలేదు. మన చేతిలో కూడా లేదు, కానీ కొన్ని ఉంటాయి. పొద్దున 4 o'clock పబ్ లో కనిపించిందని, అదే మధ్యరాత్రి 2-3 గంటల కంటే టీవీలో వచ్చింది అది ఇది అన్నారు. అట్లాంటప్పుడు నాగబాబు కూతురికి, నాగబాబు మీద స్వేచ్ఛ అంటారా, ఏమంటారు? నేను అదే అంటున్నా, నాగబాబు కూతురు కాబట్టి స్వేచ్ఛ, కూతురు కాబట్టి ప్రేమ. భర్తకు అట్లా ఉండదు. భర్త ఇంట్లో ఉండే భార్యను కోరుకుంటాడు. భర్త కోసం భార్య ఎదురు చూసే వ్యక్తిని, అంటే ఒక ఇంటికి వెళ్ళే వరకు భార్య ఇంట్లో ఉండాలా. భర్త ఎవరికైనా హ్యాపీ, అది రిస్ట్రిక్షన్ కాదు. నా భర్త కోసం భార్య ఎదురు చూడాలి. పిల్లలకు తినబెట్టేసి, పిల్లల్ని పడుకోబెట్టేసి, ఒక భర్త కోసం వెయిట్ చేస్తున్న ఆనందం ఎంత ఉంటుంది తెలుసా తమ్మి? అది లైఫ్. పొద్దంతా పడ్డ కష్టం అంతా ఒక భర్త వస్తే అతనితో చెప్పుకోవాలి, బాధలు చెప్పుకోవాలి, అన్ని చెప్పుకోవాలి, కలిసి తినాలి, కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి అనేది ఉంటుంది. ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. దాంట్లో ఇదంతా పడ్డ కష్టం అంతా నైట్ మాట్లాడుకోవడం, ఇంకేదో అని కాదు, మాట్లాడుకోవడం మంచిగా, అది దానిలో వాళ్ళు ఉంటుంది. అలా తన భర్త కోరుకున్నాడేమో, అది తన స్వేచ్ఛ, ఇది తినే స్వేచ్ఛ. నేను ఎవరిని తప్పు పట్టను. మీరు ఇలా అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల పిల్లలు ఇట్లా తయారైందని సమాజానికి ఒక మెసేజ్ పోతుందని చెప్పాను. లేకపోతే వాళ్ళకి అదే. అట్ ద సేమ్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిని నేను ఫ్యాన్, మీకు తెలుసా విషయం? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు. ఎందుకు అంటే, సనాతన ధర్మం, హైందవ ధర్మం, తన కల్చర్, తన భార్య ఆ అడుగుజాడలో నడుస్తుంది. పిల్లల్ని కూడా ఇంత చక్కగా డ్రెస్సింగ్. నేనైతే తమ్ముడు ఒక్కటి చెప్తా, ఫిదా అయిపోతా డ్రెస్సింగ్కి. ఎందుకు అంటే, క్యారెక్టర్ని మీరు అంటారు, డ్రెస్ వేసుకుంటే క్యారెక్టర్ని కూడా మీరు జడ్జ్ చేస్తారా అంటారు. నేను అనేది ఏంటంటే, క్యారెక్టర్ సెకండరీ,
ఫస్ట్ నేను మీ స్టూడియోకి వచ్చినప్పుడు బికినీలు వేసుకొని ఇది వేసుకొని వస్తే నువ్వు ఈ స్టూడియోలో కూర్చోబెట్టేసి నన్ను లైవ్ తీసుకుంటావా? తీసుకుంటావా? లేదు. ఎందుకు తీసుకోవు? ఇబ్బందికరంగా ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే ఇవాళ ఒక చీర కట్టుకోవు, ఒక పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఓకే, నీకు ప్రాబ్లం లేదు, నిండుగా ఉండి. ఎందుకంటే నువ్వు స్టూడియో ఒక బాధ్యత గల వ్యక్తివి. ఏం బాబు, ఏం నరేష్, ఏంది నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుని నేను తిడతారా? ఖచ్చితంగా కదా. నువ్వు ఒక బాధ్యత, నీ స్టూడియో నా స్టూడియో నా ఇష్టం అంటావను? లేదు. మరి నువ్వు నీ స్టూడియో నీ ఇష్టం అని అన్నప్పుడు నేను ఒకటి చెప్తున్నాను తమ్మి, మనం ఇండ్లలో ఇవన్నిటికీ నా బాధ ఏంటి అంటే జీవం లేని వస్తువులు డబ్బు, జీవం లేని వస్తువులు బంగారం, బట్టలు, విలువైన వస్తువులు కానీ జీవం లేదు దాంట్లోకి. దాంట్లోకి తాళాలు వేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని మనము పోతాయేమని దానికి అంత జాగ్రత్త పడుతున్నప్పుడు నీ శరీరంలో భాగాలు ఎంత గొప్పవి, ఎంత విలువైనవి, విలువ కట్టలేని దాంట్లోని 10 మందికి నువ్వు చూపిస్తావా? ఆడదాని శరీరం 10 మందికి చూపించడానికా? జీవలేని వస్తువులనేమో తాళాలు వేసుకొని భద్రపరుస్తావు, నీ చూపించకూడని ప్రైవేటు భాగాలను 10 మందికి చూపిస్తావు అంటే దవడ పలగొట్టాలా వద్దా? అది నా బాధ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.